భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ సింగరేణిని నష్టాల్లోకి నెట్టేస్తోందని ఆరోపిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణిని కాంగ్రెస్ అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు. బొగ్గు లేకపోయినా కేంద్రానికి ట్యాక్స్ కట్టి కార్మికులకు నష్టం చేశారని విమర్శించారు. 2.5 సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా ఇక అసలు ఒకప్పుడు సిరుల గని సింగరేణి అనేవాళ్ళు ఇవాళ స్కామ్ల గని సింగరేణిగా మార్చేసింది. నోటి మాటగా చెప్పట్లేదు, నేను మాట్లాడే ప్రతి మాటకు సాక్ష్యం ఉంది. అవ్వని బొగ్గుకు ఎవడు అయ్యే సొమ్మని ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు, ఎవడు అయ్యే సొమ్మని డిఎంఎఫ్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు ఇచ్చి మా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నావని నేను అడుగుతా ఉన్నా. ఈ నష్టం కార్మికులది కాదా? ఆ డబ్బంతా నువ్వు కట్టినావు, రేపెట్లా లేని దాన్ని ఎట్లా కడతావు? దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత లాస్ అవుతుంది? దీనికి సమాధానం చెప్ప. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.